హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కుట్టు మిషన్ పథకం గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించబడింది. ఇప్పుడు మనం ఇది ఫ్రీ సీవింగ్ మిషన్ అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయడానికి చూడండి. డీటెయిల్స్ గూగుల్లో OBMMS టైప్ చేయాలి. తర్వాత ఇది లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్కి క్లిక్ చేస్తే డైరెక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో లెఫ్ట్ సైడ్లో లాస్ట్ డేట్ ఉంటుంది 31/12/2024. దానిపైన ఆన్లైన్ అప్లై చేయడానికి ఒక కాలం ఉంది, దానికి క్లిక్ చేయాలి. తర్వాత మనం డైరెక్ట్ పేజ్లో వస్తుంది. పేజ్లో నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ పేరు రాయాలి. తర్వాత ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఏరియా, మీ సేవ, ఇన్కమ్ సర్టిఫికేట్, నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, యాన్యువల్ ఇన్కమ్, జెండర్ అయితే ఫిమేల్ ఆటోమేటిక్ ఉంది అక్కడ, ఎందుకంటే ఈ స్కీమ్ లేడీస్కే మాత్రమే. ఇంకా కేటగిరీలో ఏమైనా డిసేబుల్ ఉంటే, ప్రాబ్లం ఉంటే అది వేయాలి. ఆర్ఫన్స్ ఉంటే ఏమైనా వేయాలి. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ ఉంది లేకపోతే అన్మ్యారీడ్. ఇది ఆల్టర్నేట్ నంబర్ కూడా వేయాలి. రిలీజియన్ వస్తే ముస్లిం, సిఖ్స్, బుద్ధిస్ట్, పార్సీ, జైన్స్ ఒకటైనా క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇందులో రెడ్ మార్క్ ఉంది కదా పక్కన, అది కంపల్సరీ ఫిల్ చేయాలి. ఇది టైలరింగ్ ట్రైనింగ్ అండర్గోన్ త్రో, ఇది ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఎస్ ఆర్ నో కూడా క్లిక్ చేయాలి. తర్వాత ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 5th క్లాస్ కంపల్సరీ చదవాలి, లేకపోతే ఏమైనా అబోవ్ ఉంటే అది కూడా టైప్ చేయాలి. దాని తర్వాత అడ్రస్ డీటెయిల్స్, డిస్టిక్ ఏమైనా ఉంది అది వేయాలి. కాన్స్టిట్యుయెన్సీ, మండల్, మున్సిపాలిటీ, పిన్ కోడ్, అడ్రస్ యాజ్ పర్ ఆధార్ కార్డ్. దాని తర్వాత అటాచ్మెంట్స్ వస్తుంది. అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, ఈ ఫోటోగ్రాఫ్ అటాచ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ సిక్, బుద్ధిస్ట్, పార్సీ, జైనిజంకి, అది 4 కమ్యూనిటీకి అది క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. దాని తర్వాత ముఖ్యమైన టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అది కూడా అటాచ్ చేయాలి. లాస్ట్లో సెల్ఫ్ డిక్లరేషన్ టిక్ చేసి ఇది ఎడిట్కి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెక్ చేయడానికి ఎడిట్ చేయాలి, లేకపోతే కరెక్ట్ ఉంటే మనం సబ్మిట్ చేయొచ్చు. ఇది సబ్మిట్ చేసిన తర్వాత మనం క్లిక్ హియర్ టు వ్యూ రిజిస్టర్ అప్లికేషన్. టోటల్గా రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఏమైనా వేసారు, ఫిలప్ చేశారు, మనం చూడవచ్చు రిజిస్ట్రేషన్ అప్లికేషన్. తర్వాత ఇక్కడ ప్రింట్ కూడా తీయచ్చు. మనం ఒక ఐడి నెంబర్ వస్తుంది, ఐడి నెంబర్కి అక్కడ క్లిక్ అని ఉంటుంది,